తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలకు ముందుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇద్దరు అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఎలక్షన్స్ లో మీరు గెలిచిన తర్వాత 2018లో అసెంబ్లీలో గెలిచిన తర్వాత 2019లో మీకు ఇచ్చిన తీర్పు పార్లమెంట్ సంబంధించి 9. సో ఇప్పుడు ఆ స్థాయి అధికారం లేదు. ప్రజల్లో ఈ మేడిగడ్డ అంశం కావచ్చు, కొన్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, కొన్ని అంశాల్లో ఇంకా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు లోక్సభ ఎలక్షన్స్ లో ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు బీఆర్ఎస్? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. ముఖ్యంగా దిలీప్ కుమార్ గారు చాలా సీనియర్ మోస్ట్ అనలిస్టు కమ్ పొలిటికల్ లీడర్. వారు దగ్గర నుంచి కేసీఆర్ గారిని చూశారు చాలా సంవత్సరాలు. నేను ఈ మధ్య కాలంలో నేను కూడా ఒక 5-6 సంవత్సరాలుగా కేసీఆర్ గారిని చూస్తున్నాము. కేసీఆర్ గారు ఏమి బెదిరిపోడు. ఇట్లాంటి చిన్న జలకులు 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక చూసాం మనం. అనేక ఎన్నికలలో ఓడిపోవడము, గెలవడము, ఓడిపోవడము. అంటే ఇప్పుడు ప్రధానంగా ఏముంటదంటే ఇది ఏ ఎన్నికకు ఆ ఎన్నికే ఉంటదమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ ప్రకారము మాకు మరి 2018లో 88 స్థానాలలో గెలిచినాం. మరి పార్లమెంట్లు తగ్గినాయా లేవా? మరి ఎందుకు తగ్గాలి? అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ రాబోయే ఎన్నిక కూడా కేవలము ఏదో అదే చెప్తున్నాము. 2018లో మీరు రెండోసారి అధికారం చేజిక్కించుకున్నప్పటికీ కూడా పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్ కి వచ్చేటికి ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పు 9. ఏ ఎన్నికకు ఆ ఎన్నికే ఉంటది. మొన్నటి ఎన్నికల్లో ఏంటంటే విపరీతమైనటువంటి దుష్ప్రచారం. చాలా వరకు దిలీప్ కుమార్ గారు చెప్పినట్టుగా మా డైరెక్ట్ గా రాజకీయ పార్టీలకు ఏముంటుందంటే సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. పక్క పార్టీ చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా మాకు ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు బీజేపీ ఏదైతే చేసింది దుష్ప్రచారము, స్కామ్లు అన్నారు, కుంభకోణాలు అన్నారు, ఏటీఎం అన్నారు. ఒక్క ఆధారం కూడా లేదు. కవిత మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు. దాన్ని కొంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళింది. కానీ ఆధారాలు లేవు కాబట్టి సిబిఐ కానీ ఈడీ కానీ ఏం చేయలేకపోయింది. అది ఎన్నికల్లో ఎఫెక్ట్ అయింది. చాలా మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, అది వాస్తవం. చాలా మంది ముందే చెప్పారు, కొన్ని సర్వేలు కూడా చాలా మంది ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పేస్తే సరే ఎందుకో పార్టీ నాయకత్వము పాత వాళ్ళనే కొనసాగించింది. ఆ విధంగా మనం చూసాము. కాబట్టి అదే రేపు రిపీట్ అవుతుందని ఎట్లా అనుకుంటారు? రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ 6 గ్యారెంటీలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. విపరీతంగా ప్రచారం చేసిండ్రు. అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయో మనం చూస్తున్నాము. రైతు బంధు రాలేదు, రైతు బీమా లేదు, మరి రైతు రుణమాఫీ అన్నారు, అది లేదు. అదేవిధంగా మహిళలందరికీ 2500 ఇస్తామన్నారు. ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు? మరి సరే 500 రూపాయలు 5 సిలిండర్ అన్నారు, అది కూడా దానికి అనేక కండిషన్స్ పెడుతున్నారు. ఇట్లా ఈ అన్ని కూడా అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. రేపు కేవలము అసెంబ్లీ ఎన్నికల్లో తాత్కాలికంగా కొంత ఒక 5 లక్షల ఓట్లు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో సిట్టింగ్ల కోసం ఇచ్చారు అనేది, సిట్టింగ్ల వల్లే ఓడిపోయామనే దానికి సంబంధించి కేసీఆర్ చాలా సభల్లో మాట్లాడుతున్నారు. రోజుకి 3-4 సభల్లో కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భాలు మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా మాట్లాడుతున్న ప్రతిసారి కూడా కేసీఆర్ని చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి, నన్ను చూసి గెలిపించండి, ప్రజలు కేసీఆర్ని కావాలనుకుంటున్నారని చెప్పి మెయిన్ గా ఫోకస్ అంతా కేసీఆర్ వైపు చూపించారు తప్ప ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా తక్కువగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రచార సభల్లో భాగంగా కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించి కాకుండా పార్టీకి సంబంధించి ముఖ్య నేత అధినేతకు సంబంధించి మాత్రమే చూసి ఓట్లు పడతాయంటున్నారు. కానీ ఆ ప్రభావం మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కనిపించలేదు. నరసింహనాయుడు గారు, సాధారణంగా ఏ పార్టీ అయినా ఈ రోజు మోడీని చూసి ఓటేయమంటున్నారు. అంతకుముందు ఇందిరాగాంధీ చూసి ఓటేయమనేది. అంతకుముందు అంటే జనరల్ గా ఏ పార్టీకైనా అధినాయకత్వాన్ని ఫోకస్ చేసి వాళ్ళ ఫేస్ వాల్యూని మీదకి వెళ్ళి ఓట్లు అడుగుతారు. దాంట్లో తప్పేముంటది? కానీ అక్కడ జరిగినటువంటి 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది అంతకుముందు ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు చూస్తే అప్పటికి అంత 7 సార్లు 8 సార్లు గెలిచి ఉన్నాడు. ఇట్లాంటివన్నీ కూడా ప్రభావం చూపినాయి. అంటే పదే వీళ్ళకే ఓటేయాలన్న, ఈసారి మార్పు కోసం అని చెప్పి కొంత జరిగిన ప్రచారంలో భాగంగా మాకు డ్యామేజ్ జరిగింది. కాబట్టి రేపు పార్లమెంట్ లో ఆ విధంగా కాకుండా ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్ మీదకి వెళ్ళి మంచి అభ్యర్థులు పెడతారు కేసీఆర్ గారు. డెఫినెట్ గా మాకు మంచి రిజల్ట్ మనం చూసాం. అసెంబ్లీలో కనీసం 6-7 సీట్లలో మాకు మెజారిటీ ఉంది. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు మీకు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ చూసుకుంటే మాకే మెజారిటీ ఉంది. అదేవిధంగా మెదక్, అదేవిధంగా మల్కాజ్గిరి, అదేవిధంగా సిటీలో ఈవెన్ సికింద్రాబాద్ లో మాకు మెజారిటీ వచ్చింది. కాబట్టి ఇవన్నీ మేము కంపైల్ చేసుకొని డెఫినెట్ గా దీన్ని మళ్ళా ఓటు బ్యాంక్ ఓటుగా షిఫ్ట్ చేసి పార్లమెంట్ లో ఒకవేళ తెలంగాణ నుంచి మా తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఎంపీలు లేకపోతే తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు?
ఇప్పుడు రెండు జాతీయ పార్టీలే దిలీప్ కుమార్ చెప్పినట్టు రెండు జాతీయ పార్టీలు గెలిపిస్తే తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు? తెలంగాణ నుంచి మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరంటారా? ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు పార్టీ అధినాయకత్వాన్ని అనుసరించి మాట్లాడతారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు, లేదు ఎన్డీఏ రాకపోయి ఇండియా కూటమి వస్తే బీజేపీ నాయకులు మాట్లాడతారు. కాదంటారా? బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే పార్లమెంట్ లో వాయిస్ వినిపిస్తారా? ఎందుకంటే వాళ్ళకు జాతీయ అంశాలే ప్రధానం కదా. వాళ్ళ పార్టీ నాయకత్వం నిర్ణయించిన అంశాల మీదనే మాట్లాడతారు కదా. వాళ్ళకు 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మనకు అట్లా కాదు కదమ్మా. మన కేవలం తెలంగాణకు 28 రాష్ట్రాలు, మన తెలంగాణ ఒకటి కాదా? ఏమంటారు? 29 రాష్ట్రాలు, తెలంగాణ కూడా ఒకటి కదా. మన 29 మన దేశంలో మన రాష్ట్రం కూడా ఒక భాగం. కాబట్టి ప్రయారిటీ ఉండదు అనేది నా ఉద్దేశము. అసలే మాట్లాడరని కానీ లేకుంటే ప్రశ్నించరని కాదు, కానీ ఆ విధంగా ప్రజల్లో కూడా ఉంటది కదా. ప్రజల గురించి, తెలంగాణ ప్రజల గురించి పట్టించుకునే పార్టీ మన పార్టీ, ఇంటి పార్టీ. మరొకటి, తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాతే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మేము కూడా వెళ్తున్నామని చెప్తున్నారు కదా.